మనం ఆత్మ గురించి చెప్పుకుంటున్నాం కదండి. అవును, ఆత్మ అనగా నేమి అని చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే శరీరము మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయై ఉన్నది. అయితే తల్లిదండ్రుల ద్వారా శరీరము మనం శారీరకంగా జన్మిస్తాము. మరి ఆత్మ మూలంగా అంటే మనకి ఆత్మ ఇచ్చింది ఎవరండి? దేవుడు. ఆయన మన నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా మనము జీవాత్మగా మారినాము కదండి. యోహాను 3వ అధ్యాయము 5లో యేసుక్రీస్తు ఈ విధంగా చెప్తున్నాడు అన్నట్టు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కేవలం శరీరంగా పుట్టడమే కాదు, మనం ఆత్మ కూడా పుట్టాలి. యోహాను